హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. నాగశౌర్య, విధి మరియు రమేష్ గారి దర్శకత్వంలో వచ్చిన బ్యాడ్ బాయ్ కార్తిక్ గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. బ్యాడ్ బాయ్ కార్తిక్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జానర్ లో వచ్చిన సినిమా అయ్యింది. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్లడానికి ట్రై చేసి ఎక్కడో ఫెయిల్ అయ్యారు అని అనిపిస్తది. తర్వాత ఫస్ట్ హాఫ్ మొత్తం మనం చూసుకుంటే స్టోరీ అనేది మొత్తంగా మూవ్ కాకపోవడంతో ఇంటర్వెల్ దాకా ఎక్కడో అన్వాంటెడ్ సీన్స్ మరియు సాంగ్స్ తో నింపేశారు అని అనిపిస్తది. ఇంటర్వెల్ కొంచెం బాగా అని అనిపించినా కూడా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి సేమ్ ఫస్ట్ హాఫ్ టెంప్లెట్ నే యూజ్ చేసుకుని ఎక్కడో అన్వాంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని నింపేసి ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్లినా కూడా ఓవరాల్ గా ఈ సినిమాని మనం చూస్తే ఇది ఒక బిలో యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే గోవిందప్ప మరియు వరద అనే ఇద్దరు రౌడీలు భూమిని కబ్జా చేసుకోవడానికి పోయినప్పుడు ఎంఆర్ఓ వాళ్ళని అడ్డుకుంటాడు. ఈ అడ్డుకున్న ఎంఆర్ఓని వీళ్ళిద్దరు రౌడీలు చంపేస్తారు. కొన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చి విడిపోయి ఉంటారు. తరువాత ఈ ఎంఆర్ఓ కొడుకు మరియు కూతురు ఈ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి ఎలా వీళ్ళిద్దరిని చంపుతారు మరియు వీళ్ళు లాక్కున్న భూమిని రైతులకి ఎలా మళ్ళీ ఇప్పిస్తారు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ రోల్ లో ప్లే చేసిన నాగశౌర్య గారి విషయానికి వచ్చేసరికి వాళ్ళ ప్రీవియస్ మూవీస్ లాగా ఉండే చార్మ్నెస్ ఈ మూవీలో ఎక్కడో తక్కువయింది అని అనిపిస్తుంది. అంతేకాకుండా నాగశౌర్య గారు సేమ్ అదే ఓల్డ్ కమర్షియల్ టెంప్లెట్ మూవీస్ నే మళ్ళీ చేయడంతో ఆడియన్స్ కి బోరింగ్ గా ఫీల్ అవుతుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన విధి గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ని పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు. అయితే వాళ్ళకి క్యారెక్టర్ స్కోప్ తక్కువ ఉండడంతో ఈ మూవీకి వాళ్ళ క్యారెక్టర్ అవసరం లేకపోయింది అని అనిపించింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాంటీగోనిస్ట్ విలన్ రోల్ ప్లే చేసిన మహిమ్ గోపి మరియు సముద్రకణి గారి విషయానికి వచ్చేసరికి మహిమ్ గోపి గారు సినిమా మొత్తంలో ఉంటారు ఫస్ట్ హాఫ్ దాకా. ఇంకా సముద్రకణి గారు సెకండ్ హాఫ్ నుంచి స్క్రీన్ స్పేస్ ఉంటది. వీళ్ళిద్దరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ కి పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మెయిన్ సపోర్టింగ్ రోల్స్ లో ప్లే చేసిన అజయ్ గారు, శ్రీదేవి గారు, నరేష్ గారు మరియు సాయి కుమార్ గారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ ని చాలా బాగా జస్టిఫై చేసి పర్ఫామ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో కమీడియన్స్ రోల్ లో ప్లే చేసిన వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ మరియు గెటప్ సీను మరియు ఇతరులు తమకిచ్చిన క్యారెక్టరైజేషన్ కి అంత స్టోరీలో స్కోప్ లేకపోయినా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. బ్యాడ్ బాయ్ కార్తిక్ సినిమా డైరెక్టర్ అయిన రమేష్ గారి విషయానికి వచ్చేటైతే ఒక సేమ్ ఓల్డ్ టెంప్లెట్ కమర్షియల్ మూవీని తీసుకుని ఎక్కడా కూడా ఒక క్రియేటివిటీ మరియు ఏది కొత్తగా చేయకుండా ఈ సినిమాని మనం చూస్తుంటే ఈ సీన్ గానీ ఈ స్టోరీస్ గానీ ఎక్కడో మేము మొదలే చూసినట్టుగానే ఉంటది. ఏది కూడా కొత్తగా ఉండదు అని ఇది ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటైతే సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన సాంగ్స్ ఏదీను సినిమాకి అంతలా హైప్ తీసుకురాలేదు. హారిస్ జయరాజ్ గారు ఈ సినిమాకి మ్యూజిషియన్ గా వర్క్ చేశారు. సినిమాలో కూడా మనం చూసుకుంటే ఏ సీన్ కి ఒక ఎగ్జైటింగ్ బీజిఎం గాని మరియు సాంగ్స్ ఏదీను స్టోరీకి యాప్ట్ లేకపోవడంతో అవన్నీ ల్యాగ్ సీన్స్ గా మారింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాక్షన్ మరియు ఫైట్స్ విషయానికి వచ్చేటైతే డైరెక్టర్ గారు ఎక్కడో ఫైట్ సీన్స్ ని స్టైలిష్ గా కంపోజ్ చేయడానికి పోయి ఎక్కడో ఫెయిల్ అయ్యారు అనిపిస్తది. అంతేకాకుండా ఈ ఫైట్ సీన్లని ఎక్కువ లెంత్ పెట్టడంతో
ఇది చాలా ఫైట్ సీన్స్ లాగ్ గా మారాయి అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ బ్యాడ్ బాయ్ కార్తిక్. ఈ సినిమా చూసిన తర్వాత మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే, హీరో నాగశౌర్య గారు ఎక్కడో వాళ్ళ సేఫ్ జోన్ అయిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అది అంతలా సక్సెస్ తీసుకురాకపోయినా కూడా అదే సేమ్ ఓల్డ్ రొటీన్ స్టోరీస్ నే పిక్ చేసుకుని మళ్ళీ ట్రై చేసి మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.